హలో ఎవ్రీవన్, గుడ్ మార్నింగ్. సో ఈ వీడియోలో మనము గ్లోబల్ ట్యూబర్క్యులోసిస్ రిపోర్ట్ 2023 గురించి మాట్లాడుకుందాం. వెరీ రీసెంట్గా రిలీజ్ అవ్వడం జరిగింది. సో గ్లోబల్ ట్యూబర్క్యులోసిస్ రిపోర్ట్ 2022 నవంబర్ 10th 11th రిలీజ్ అయింది. సో ఈ గ్లోబల్ ట్యూబర్క్యులోసిస్ రిపోర్ట్లో మనకి ఏం చెప్తుంది, ఎవరు రిలీజ్ చేశారు? ఇది వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ అనేది రిలీజ్ చేయడం జరిగింది. ఎవరు? WHO, వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్. ఎక్కడ ఉంటుంది? మనకి జెనీవాలో ఉంటుంది. సో వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్, ప్రపంచ ఆరోగ్య సంస్థ ఈ గ్లోబల్ ట్యూబర్క్యులోసిస్ రిపోర్ట్ని రిలీజ్ చేయడం జరిగింది. సో గ్లోబల్ ఎండ్ ద టీబీని ఎండ్ చేయాలి. యాక్చువల్గా టీబీని ఎండ్ చేయడానికి మనం పెట్టుకున్న టార్గెట్స్ ఏంటిది? సో వరల్డ్ డబ్ల్యూహెచ్ఓ అనేది సో కంప్లీట్గా 2030 నాటికి ప్రపంచంలో టీబీని ఎలిమినేట్ చేయాలనుకుంటుంది, నిర్మూలించాలనుకుంటుంది ట్యూబర్క్యులోసిస్. సో ఈ ట్యూబర్క్యులోసిస్ని 2030కి నిర్మించాలనుకుని WHO టార్గెట్ పెట్టుకుంది. అదే గవర్నమెంట్ ఆఫ్ ఇండియా అనేది మన వాళ్ళు కొంచెం ముందుగానే టార్గెట్ పెట్టుకున్నారు. సో ఇండియా టార్గెట్ ఈస్ 2025. సో దట్ ఈస్ ద కంప్లీట్ ఎరాడికేషన్ ఆఫ్ ద టీబీ ఇన్ ఇండియా బై 2025. అక్కడైతే ప్రపంచంలో అయితే 2030, మన గవర్నమెంట్ ఆఫ్ ఇండియా టార్గెట్ అయితే ఏంటిది 2025కి దీన్ని పూర్తిగా నిర్మించాలనుకుంటున్నాం. దీన్ని టీబీని నిర్మూలించాలనుకుంటున్నాం. సో గ్లోబల్ ట్యూబర్క్యులోసిస్ రిపోర్ట్ 2023. దిస్ ఈస్ వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్. సో ట్యూబర్క్యులోసిస్ అనేది ఎప్పుడు ఎలిమినేట్ అయింది? సో భారతదేశంలో మనకి 500 రూపాయల పెన్షన్ కూడా ఇస్తున్నారు. జనరల్గా ట్యూబర్క్యులోసిస్ ట్రీట్మెంట్ తీసుకున్న వాళ్ళకి నిక్షయ్ పథకం కింద 500 రూపీస్ కూడా ఇవ్వడం జరుగుతుంది. దేని కింద? నిక్షయ్. రైట్. నెక్స్ట్, ట్యూబర్క్యులోసిస్ అనేది దేనివల్ల వస్తుంది అంటే మనకి బ్యాక్టీరియా వల్ల వస్తుంది. మైకోబాక్టీరియన్ ట్యూబర్క్యులోసిస్. దేనివల్ల? మైకోబాక్టీరియన్ ట్యూబర్క్యులోసిస్ వల్ల వస్తుంది. 1882కి బిఫోర్ 1882కి బిఫోరు మనకి బ్యాక్టీరియా మైకోబాక్టీరియన్ ట్యూబర్క్యులోసిస్ ఉందని మనకు తెలియదు. సో ఈ బ్యాక్టీరియా ఉందని మనకు తెలియదు. 1882లో రాబర్ట్ కోచ్ ఈ బ్యాక్టీరియాని డిస్కవరీ చేయడం జరిగింది. ఏదైతే ఈ బ్యాక్టీరియా ఏదైతే ఉందో దాన్ని రాబర్ట్ కోచ్ డిస్కవరీ చేశారు 1882. అప్పుడు 1882 తర్వాత మనకి బ్యాక్టీరియా అనేది ఎగ్జిస్టెన్స్లోకి రావడం జరిగింది. ఏది? మైకోబాక్టీరియన్ ట్యూబర్క్యులోసిస్ అనేది. సో మైకోబాక్టీరియన్ ట్యూబర్క్యులోసిస్ అనేది మనకి ఈ ట్యూబర్క్యులోసిస్ని కలుగజేస్తుంది. పేరులోనే ఉంది కదా. సో ఇట్ ఈజ్ ఏ టైప్ ఆఫ్ ఏంటిది? బ్యాక్టీరియా. ఇది వైరస్ కాదు, ఫంగస్ కాదు. ఏ డిసీజ్ ఇది? బ్యాక్టీరియల్ డిసీజ్. ఏది? మన ట్యూబర్క్యులోసిస్ అనేది. ఓకేనా? ట్యూబర్క్యులోసిస్ అనేది బ్యాక్టీరియల్ డిసీజెస్. ట్యూబర్క్యులోసిస్ అనేది వేటిని ఎఫెక్ట్ అవుతుంది అంటే మేజర్గా ఇది లంగ్స్ ఎఫెక్ట్ అవుతుంది. ట్యూబర్క్యులోసిస్ అనేది వేటిని ఎఫెక్ట్ అవుతుంది? లంగ్స్. మెల్లగా ఇది ఏరోసాల్స్ ద్వారా అంటే మనం పీల్చుకునే గాలి ద్వారా కానీ, సో పక్కన మన ట్యూబర్క్యులోసిస్ పేషెంట్స్ ఉన్న వాళ్ళు కంప్లీట్గా ఏమైతే ప్రతిసారి దగ్గుతూ తుమ్ముతూ ఉంటారు. వాళ్ళు కంప్లీట్గా ఏం చేస్తారు? నాన్ స్టాప్గా దగ్గుతూ ఉంటారు. ఆ దగ్గుతున్నప్పుడు మనకు ఉన్నటువంటి ఆ రేణువులు ఏవైతే ఉంటాయో తుంపర్లు, ఆ తుంపర్లు అనేటివి పక్కన గాలిలో కలిసిపోయి అవి వేరే వాళ్ళకు కూడా సో మనకి వెళ్ళే ప్రమాదం ఉంటుంది. సో సో ఇదంతా కూడా లంగ్స్ ఇన్ఫెక్ట్ అవుతాయి. దీనివల్ల ట్యూబర్క్యులోసిస్ వల్ల కూడా మొత్తం లంగ్స్ అనేది ఇన్ఫెక్ట్ అవుతాయి. సో అందువల్ల వాళ్ళకి ఏమవుతుందంటే శ్వాస పీల్చుకోవడం కష్టమవుతుంది, ఎక్కువ దూరం నడవలేరు, అండ్ బీపీ బాగా పెరుగుతూ ఉంటుంది. ఇలాంటి సిమ్టమ్స్ అన్ని వస్తుంటాయి ఎవరికి? ట్యూబర్క్యులోసిస్ వాళ్ళకి. అందువల్ల మరి ట్యూబర్క్యులోసిస్కి నివారించడానికి కోసం అంటే దీనికి ఒకేసారి మనం ఏదో జ్వరం వచ్చినప్పుడు ఇంజక్షన్ గుచ్చుకుంటే పోయినట్టు పోదన్నమాట. దీనికి ఏంటిదంటే ఒక కోర్స్ ఉంటుంది. ఒక 2-3 సంవత్సరాల పాటు ఆ డ్రగ్స్ని కంటిన్యూగా వాడాలి. ఆ డ్రగ్స్ని కంటిన్యూగా వాడినప్పుడు మాత్రమే ఈ లంగ్స్కి ఇన్ఫెక్ట్ అయినప్పుడు అది ఏమైతే మన క్యూర్ అనేది జరుగుతుంది, అంటే క్యూర్ అనేది జరగదు. అందుకోసం WHO అనేది ఇక్కడ మనకి ఇంపార్టెంట్ డ్రగ్స్ ఉంటాయి. వీటిని 6 monthsకి ఒకసారి మారుతూ అలా 2-3 సంవత్సరాలు డాక్టర్ చెప్పినట్టుగా వాడుతూ ఉండాలి. 6 months కోర్స్ ఉంటుంది అనమాట. ఇవన్నీ కూడా ఐసోనియాజిడ్ కానీ, రిఫామిసిన్ కానీ, ఈథమ్ బ్యూటాన్ కానీ, పైరాజినమైడ్ అని ఇలా ఇవి ఫేమస్ డ్రగ్స్ అనమాట. ఇవన్నీ కూడా 4 డ్రగ్స్ అనేది ఇది ఒక కోర్స్ అనమాట. ఈ కోర్స్ అనేది వాడాలి. ఫస్ట్ ఐసోనియాజిడ్ ఇస్తాడు. ఐసోనియాజిడ్ తగ్గకపోతే రిఫామిసిన్, ఆ తర్వాత ఈథనమ్ బ్యూటాల్, ఆ తర్వాత పైరాజినమైడ్ అనేది. సో ఇలా డ్రగ్స్ అనమాట. ఇవన్నీ కూడా దేనికి ఇచ్చే డ్రగ్స్? ట్యూబర్క్యులోసిస్కి ఇచ్చే డ్రగ్స్. కొంచెం గుర్తుపెట్టుకోవడానికి ట్రై చేయండి. ఒకవేళ సో ట్యూబర్క్యులోసిస్ అనేది అన్ని డ్రగ్స్కి రెస్పాండ్ కాలేదు, ఈ అన్ని డ్రగ్స్ కూడా రెస్పాండ్ కాలేదు అంటే చచ్చిపోతలేదు ఆ బ్యాక్టీరియా అనేది, ఈ అన్నిటికీ రెసిస్టెంట్గా ఉందనుకుందాం. ఈ అన్ని డ్రగ్స్కి అది రెసిస్టెంట్ ఉంది, చచ్చిపోతలేదు. అప్పుడు ఏమంటారంటే వాటిని MDG అంటాం, మల్టీ డ్రగ్ రెసిస్టెంట్ టీబీ అంటాం. ఏమంటాం? మల్టీ డ్రగ్ రెసిస్టెంట్ టీబీ. అంటే ఏ డ్రగ్ ఇచ్చినా అది చచ్చిపోతలేదు, రెసిస్టెంట్గా ఉంటుంది. సో అలాంటి దాన్ని ఏమంటామంటే మనం మల్టీ డ్రగ్ రెసిస్టెంట్ టీబీ అంటాం, MDR-TB. MDR-TB ఈజ్ నథింగ్ బట్ మల్టీ డ్రగ్ రెసిస్టెంట్ టీబీ. ఆ మల్టీ డ్రగ్స్ అంటే ఇవే. ఐసోనియాజిడ్ ఇచ్చినా చచ్చిపోతలేదు, అది క్యూర్ అవుతలేదు. రిఫామిసిన్ ఇచ్చినా, ఈథమ్ బ్యూటాల్ ఇచ్చినా, పైరాజినమైడ్ ఇచ్చినా, ఏది ఇచ్చినా కానీ ఏమవుతుంది? అది మనకి రెస్పాండ్ అవ్వట్లేదు, అది అట్లనే బ్రతికి ఉంటుంది, చనిపోవట్లేదు, ట్రీట్మెంట్ అనేది క్యూర్ అవ్వట్లేదు. అలా క్యూర్ అవ్వకపోతే దాన్ని ఏమంటాం మనం? మల్టీ డ్రగ్ రెసిస్టెంట్ ట్యూబర్క్యులోసిస్ అంటాం. ఎందుకంటే ఆ బ్యాక్టీరియా అనేది ఈ యాంటీబయాటిక్స్ ఏవైతున్నాయో ఈ యాంటీబయాటిక్స్కి అడాప్ట్ అయిపోయింది, చచ్చిపోదు. తినగా ఏమి తీయను ఉండని చెప్పేసి సో అది కూడా డ్రగ్స్ ఇచ్చి
ఎక్కువ మొత్తంలో యాంటీబయాటిక్స్ డోసెస్ ఇవ్వడం వల్ల అదేమవుతుంది, దాన్ని తినడం స్టార్ట్ చేస్తాయి లాస్ట్కి. ఏదైనా ఓవర్ డోస్ అయితే ఏమైతే లాస్ట్కి ఏం జరగదు. సో ఇక్కడ కూడా అంతే, యాంటీబయాటిక్స్ రెసిస్టెన్స్ వస్తే దాన్ని ఏమంటాం, మల్టీ డ్రగ్ రెసిస్టెంట్ అంటాము. మల్టీ డ్రగ్ రెసిస్టెంట్ ట్యూబర్క్లోసిస్ అని చెప్తుంటాం. ఓకే, సో ఇక్కడ వరకు బాగానే ఉంది. అయితే ఇప్పుడు భారతదేశంలో కానీ ప్రపంచంలో కానీ ఈ మల్టీ డ్రగ్ రెసిస్టెంట్ టీబీ అనేది ఇప్పుడు చాలా ప్రివలెంట్గా అవుతుంది. టీబీ వేరు, మల్టీ డ్రగ్ వేరు. టీబీ వచ్చింది అనుకోండి, ఈ డ్రగ్స్ తీసుకుంటే తగ్గిపోతుంది, ఈ డ్రగ్స్ తీసుకుంటే తగ్గిపోతుంది జనరల్గా. కానీ ఈ డ్రగ్స్ తీసుకున్నా తగ్గిపోకపోతే దెన్ యూ కాల్ ఇట్ యాజ్ ఏ మల్టీ డ్రగ్ రెసిస్టెంట్ ట్యూబర్క్లోసిస్. అప్పుడు దాన్ని ఏమంటాం మనం, మల్టీ డ్రగ్ రెసిస్టెంట్ ట్యూబర్క్లోసిస్ అని చెప్తూ ఉంటాం. ఓకే, రైట్. సో మూవింగ్ ఆన్ టు నెక్స్ట్ వన్. సో 2018 సంవత్సరంలో WHO వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ ఏం చేసిందంటే 5 సంవత్సరాల కోసం మనకు టైం లైన్ ప్రకటించింది. 2018 నుంచి 2022 వరకు ట్యూబర్క్లోసిస్ని ఎలా క్యూర్ చేయాలని. సో ఆ టార్గెట్స్ అయిపోయినాయి. ఇప్పుడు మళ్ళీ కొత్త వాళ్ళ షెడ్యూల్ని ప్రకటించారు. 2023 నుంచి 2027 వరకు టార్గెట్స్ అనమాట. 5 ఇయర్స్కి, 5 ఇయర్స్ కదా, ఇది కూడా 5 ఇయర్స్, ఇది కూడా ఏంటిది 5 ఇయర్స్. ఈ 5 ఇయర్స్కి టార్గెట్స్ ఏంటిది, ఈ 5 ఇయర్స్కి టార్గెట్స్ ఏంటిది. ఇది 5 ఇయర్స్ అయిపోయినాయి. సో ఇప్పుడు రాబోయే రోజులకి కొత్త టార్గెట్స్ అనమాట. దేన్ని, ఈ ట్యూబర్క్లోసిస్కి సంబంధించి. సో ప్రపంచంలో ఈ ట్యూబర్క్లోసిస్ని ఎలా ట్రీట్మెంట్ చేయాలి, ఎంత ఫండింగ్ ఇవ్వాలి, సో అది అనే దానికి మనకు సంబంధించి ఒక షెడ్యూల్ అనౌన్స్మెంట్ చేశారు. అవే ఎగ్జామ్లో వచ్చే క్వశ్చన్స్ అనమాట. ఓకే, సో దాదాపు 215 దేశాలలో 192 కంట్రీస్ని అసెస్మెంట్ చేశారు. 192 కంట్రీస్ని అసెస్మెంట్ చేస్తే మనకు దాదాపు 2020 సంవత్సరంలో 10 మిలియన్స్ ఆఫ్ ద ట్యూబర్క్లోసిస్ పేషెంట్స్ ఉంటే, 2021లో 10.3 ఉంటే, 2022కి 10.6 మిలియన్ ట్యూబర్క్లోసిస్ పేషెంట్స్ ఉన్నారు ప్రపంచం మొత్తంలో. సో ద డాటా టేకెన్ ఫ్రమ్ ద 192 కంట్రీస్ డాటా అనాలిసిస్ చేస్తే మనకి ఇలా ఉందన్నమాట. సో ఇంతమంది అనే వాళ్ళు మనకి దేని వల్ల ఎఫెక్ట్ అవుతున్నారు, ట్యూబర్క్లోసిస్ వల్ల ఎఫెక్ట్ అవుతున్నారు. సో జస్ట్ ఎగ్జామ్ పర్పస్లో ఇది మనకి ఏంటిది, 10.6 మిలియన్ పీపుల్ అనే వాళ్ళు మనకి ఎఫెక్ట్ అవుతున్నారు. దేనివల్ల, ట్యూబర్క్లోసిస్ వల్ల మనకి 10.6 మిలియన్ పీపుల్ అనే వాళ్ళు మనకి ఎఫెక్ట్ అవుతున్నారు. దేనివల్ల, ఈ ట్యూబర్క్లోసిస్ ఏదైతే ఉందో దానికి. నెక్స్ట్, ఏ ప్రాంతాలలో ఎక్కువగా ఎఫెక్ట్ అవుతున్నారు ట్యూబర్క్లోసిస్ కనుక తీసుకుంటే మనకి సౌత్ ఈస్ట్ ఏషియా, జనరల్గా ఇండోనేషియా, ఫిలిప్పైన్స్ మేజర్గా. సో సౌత్ ఈస్ట్ ఏషియా అంటే ఇక్కడ భారతదేశం ఇక్కడ ఉంటాయి కదా, భారతదేశం ఇక్కడ ఉంటే ఇక్కడ ఈ ప్రాంతం అంతా ఏంటి, సౌత్ ఈస్ట్ ఏషియా నథింగ్ బట్ ఏషియన్ కంట్రీస్. ఏవి, ఏషియన్ కంట్రీస్. సో అసోసియేషన్ ఆఫ్ ద సౌత్ ఈస్ట్ ఏషియన్ కంట్రీస్ ఏముంటాయమ్మా, 10 కంట్రీస్ ఉంటాయి. మీకు గుర్తుంటాయి. ఏషియన్ కంట్రీస్ ఎట్లా గుర్తుపెట్టుకోవాలా, PSLE బిట్ MMC అని గుర్తుపెట్టుకోవాలి. ఓకే, ఫిలిప్పైన్స్ కానీ, సింగపూర్, లావోస్, వియత్నాం, బ్రునై, ఇండోనేషియా, థాయిలాండ్, మలేషియా, మయన్మార్, కంబోడియా. సో ఇలా 10 దేశాలను ఏమంటాం మనం, ఏషియన్ కంట్రీస్ అంటాం. లేదా అసోసియేషన్ ఆఫ్ ద సౌత్ ఈస్ట్ ఏషియన్ నేషన్స్. ఏషియన్ స్టాండ్ ఫర్ అసోసియేషన్. ఈ ప్రాంతంలో అంతా కూడా ఏంటిది, సౌత్ ఈస్ట్ ఏషియా. ఇది ఇండియాకి సౌత్ కదమ్మా, ఇది ఇండియాకి సౌత్, ఇది ఇండియాకి ఈస్ట్. ఇటు ఏమైతే మనకి సౌత్ ఈస్ట్ అవుతుంది. ఈ సౌత్ ఈస్ట్ ఏషియా కంట్రీస్ అంటే ఇవే అన్నమాట. ఏవి, ఫిలిప్పైన్స్, సింగపూర్, లావోస్, వియత్నాం, బ్రునై, ఇండోనేషియా, థాయిలాండ్, మలేషియా, మయన్మార్, కంబోడియా. ఈ 10 దేశాలను మనం ఏమంటాం మనం, సో సౌత్ ఈస్ట్ ఏషియా నేషన్స్ లేదా ఏషియన్ కంట్రీస్ అంటాం. మేజర్గా ఈ ప్రాంతంలోనే దాదాపు 46% మనకి ట్యూబర్క్లోసిస్ రికార్డ్ అవుతున్నాయి. ఆ తర్వాత సెకండ్ ఎక్కడ రికార్డ్ అవుతుంది మనకి, ఆఫ్రికా దేశాలలో రికార్డ్ అవుతుంది. ఆ తర్వాత ఆఫ్రికా దేశాలలో ఎక్కువ మొత్తంలో సౌత్ ఈస్ట్ ఏషియా ప్రాంతంలో, ఆ తర్వాత ఆఫ్రికా దేశాలలో, ఆ తర్వాత తీసుకుంటే మనకి వెస్టర్న్ పసిఫిక్ రీజియన్ లోపల ప్రపంచంలో ఎక్కువ మొత్తంలో ట్యూబర్క్లోసిస్ కేసెస్ రికార్డ్ అవుతాయి. అంటే ఇప్పుడు మనకి రికార్డ్ అయినటువంటి 10.6 మిలియన్స్ ఆఫ్ ద కేసెస్ ఉన్నాయి కదా, ఈ 10.6 మిలియన్స్ ఆఫ్ ద కేసెస్లో 46% అనేది సౌత్ ఈస్ట్ ఏషియాలో రికార్డ్ అయితే 23% అనేది ఇక్కడ రికార్డ్. అంటే 5 మిలియన్స్ అప్రాక్సిమేట్లీ 5 మిలియన్స్ ఇక్కడనే రికార్డ్ అయినాయి, ఇక్కడ ఈ దేశాలలో. ఓకే, రైట్. దిస్ ఇస్ అ రీజన్ వైజ్. ఇదేంటిది, రీజన్ వైజ్. అయితే నేను ఇంతకుముందు చెప్పాను కదా, 2018 నుంచి 2022 వరకు టార్గెట్స్ పెట్టుకుంది. ఏమేమి టార్గెట్స్ పెట్టుకుంది కనుక చూస్తే 2018 నుంచి 2022 వరకు గవర్నమెంట్ అనేది టార్గెట్ పెట్టుకుంది. అంటే WHO టార్గెట్ పెట్టుకుంది. ఏంటిది, సో ఈ ట్యూబర్క్లోసిస్ని నిర్మూలించడానికి సంబంధించినటువంటి టార్గెట్. సో చూడొచ్చు ఇక్కడ, టీబీ ట్రీట్మెంట్ ఆఫ్ ద ఆల్ ఏజెస్, ఇక్కడ టీబీ ట్రీట్మెంట్ ఆఫ్ ద చిల్డ్రన్స్. ఓకేనా, ఇక్కడ చూడండి, మల్టీ డ్రగ్ రెసిస్టెంట్ టీబీ ట్రీట్మెంట్. సో మల్టీ డ్రగ్ రెసిస్టెంట్ ఫర్ ద ఆల్ ఏజెస్, మల్టీ డ్రగ్ రెసిస్టెంట్ ట్రీట్మెంట్ ఫర్ ద వాట్, ఓన్లీ చిల్డ్రన్స్. రైట్, ఇక్కడ ఇద్దరు ఉన్నాయి, చిల్డ్రన్స్ ఉన్నాయి, ఆల్ ఏజ్ గ్రూప్స్ ఉన్నాయి. ఒకటి నార్మల్ టీబీ, రెండోది మల్టీ డ్రగ్ రెసిస్టెంట్ టీబీ ఉన్నాయి. ఓకేనా, రైట్. సో ఇప్పుడు చూద్దాం, ప్రపంచం మొత్తంలో 2018 నుంచి 2022 నాటికి, అంటే గడిచిన 5 సంవత్సరాలలో, అంటే 2018లో అనుకుంది WHO. 2018లో WHO ఏమనుకుందంటే 40 మిలియన్, సో 40 మిలియన్ పీపుల్కి టీబీ ట్రీట్మెంట్ ఇవ్వాలని అనుకుంది. ఇప్పుడు 2018 నుంచి 2022 వరకు 40 మిలియన్ పీపుల్కి సో ట్యూబర్క్లోసిస్ ట్రీట్మెంట్ ఇవ్వాలి. రిఫార్మిసిన్ కానీ, ఐసోనియాజిడ్ కానీ, ఈథంబ్యూటాల్ కానీ, పైరాజినమైడ్ అనే సో ఏదైతే ఆ కోర్స్ ఉందో ఆ కోర్సుని వాడుకోవాలి వాళ్ళు అలా. సో అలా మనకి ఇలా సో 40 మిలియన్ పీపుల్కి ట్రీట్మెంట్ ఇవ్వాలనుకుంది. కానీ 2022కి ఇప్పటి వరకు ఎంతమందికి ఇచ్చారు, 34 మిలియన్కే ఇచ్చారు అవుట్ ఆఫ్ 40.
సో మన టార్గెట్ ఎంత 40 మిలియన్ పీపుల్కి ఇవ్వాలి, కానీ ఎంతమంది ట్రీట్మెంట్ ఇచ్చారు? సో 34 మిలియన్స్కే ట్రీట్మెంట్ ఇవ్వడం జరిగింది. అంటే 84% ఆఫ్ ద పీపుల్కి ట్రీట్మెంట్ ఇచ్చినట్టు చెప్తుంది గత 5 సంవత్సరాలు. ఎప్పుడు టార్గెట్ పెట్టుకుంది? 18 నుంచి ఫైనల్ డెడ్ లైన్ ఏంటిది? 2022 వరకు. ఓకే, నెక్స్ట్ చిల్డ్రన్స్కి. సో ఎంతమంది చిల్డ్రన్స్కి? 3.5 మిలియన్ చిల్డ్రన్స్కి టార్గెట్ ఇవ్వాలనుకుంది. ఎంతకి? 2.5కే ఇచ్చింది. సో 3.5 అనేది టార్గెట్ అయితే, సో ట్రీట్మెంట్ తీసుకున్న వాళ్ళు ఎంత? 2.5 మిలియనే టార్గెట్ దీనికి సంబంధించి. సో ఈ చిల్డ్రన్స్కి సంబంధించి ఇది అనమాట. ఓకే, ఇదేంటిది? ఓవరాల్ ఏజెస్, ఇది ఆల్ ఏజెస్, ఇదేంటిది? ఓన్లీ చిల్డ్రన్స్ కనుక తీసుకుంటే. ఓకేనా, రైట్. నెక్స్ట్ మల్టీ డ్రగ్ రెసిస్టెంట్ పీపుల్ 1.5 మిలియన్కి ఇవ్వాలనుకున్నారు, కానీ అంత ఇవ్వలేకపోయారు. జస్ట్ 8 లక్షల మందికే ఇచ్చారు. సో ఎంత? 1.5 అంటే ఎంత? 15 lakhs పీపుల్కి ఇవ్వాలనుకున్నారు, కానీ ఎంతకి ఇచ్చారు? 15 lakhs పీపుల్కి ఇవ్వాలనుకుంటే 8,25,000 మందికే ఇచ్చారు మనకి. ఓకేనా, సో 1.5 మిలియన్. దేనికి? మల్టీ డ్రగ్ రెసిస్టెంట్, ఆల్ ఏజెస్, అన్ని ఏజెస్ వాళ్ళకి. ఇక మల్టీ డ్రగ్ రెసిస్టెంట్ చిల్డ్రన్స్కి దాదాపు చాలా మనకు 1,15,000 మందికి ఇవ్వాలని టార్గెట్గా పెట్టుకున్నారు. ఎవరికి? చిల్డ్రన్స్కి, ఎవరైతే మల్టీ డ్రగ్ రెసిస్టెంట్ ఉన్నారో వాళ్ళకి. సో ఇచ్చింది ఎంతమందికి? సో 21,000 మందికి మాత్రమే ఇవ్వడం అనేది జరిగింది. సరే, ఇవన్నీ గుర్తుపెట్టుకోవాలంటే టార్గెట్స్ అనేది గుర్తుపెట్టుకోవాలి. ఎంత? 40 మిలియన్ పీపుల్కి ట్రీట్మెంట్ ఇవ్వాలనుకుంది. ఎంతకి? 40 మిలియన్ పీపుల్కి, కానీ ఎంతమందికి ఇచ్చింది? ఈజీగా 34. ఓకే, ఇక్కడ కూడా చిల్డ్రన్స్కి ఎంతమందికి ఇవ్వాలనుకుంది? 3.5కి ఇవ్వాలనుకుంది. ఇచ్చింది ఎంతమందికి? 2.5కి. ఇక్కడ 40 మిలియన్స్కి ట్రీట్మెంట్ ఇవ్వాలనుకుంది. ఇచ్చింది ఎంతమందికి? 34 మిలియన్. ఇది నార్మల్ ట్యూబర్క్యులోసిస్. ఇక్కడ చూస్తే మల్టీ డ్రగ్ రెసిస్టెంట్ ట్యూబర్క్యులోసిస్. ఈ నార్మల్ ట్యూబర్క్యులోసిస్ అంటే ఏంటిది? రిఫామిసిన్ కానీ, ఐసోనియాజిడ్ కానీ, పైరాజినమైడ్ కానీ, ఈథమ్ బ్యూటాల్ కానీ, వీటితో క్యూర్ అవుతుంది అనమాట. వాటితో క్యూర్ కానీ ఏమంటాం? మల్టీ డ్రగ్ రెసిస్టెంట్ అంటాం. సో ఈ మల్టీ డ్రగ్ రెసిస్టెంట్ అనేది ఇక్కడ 1.5 మిలియన్కి ఇవ్వడం జరిగింది. సో 1.5 మిలియన్ అండ్ ఇక్కడ తీసుకుంటే వీళ్ళకి ఇది ఇవ్వడం జరిగింది. ఇది టార్గెట్స్ అనమాట. అంటే 2018 నుంచి 2022 వరకు గవర్నమెంట్ సాధించాలనుకుంటున్నటువంటి టార్గెట్స్ ఇవి. ఓకేనా, అది మనకి గవర్నమెంట్ అనేది టార్గెట్గా పెట్టుకోవడం జరిగింది. ఓకేనా, రైట్. నెక్స్ట్ వన్. ఇప్పుడు 2023కి సంబంధించి టీబీ స్ట్రాటజీ ఎట్ ద గ్లాన్స్. ఇప్పుడు నెక్స్ట్ టార్గెట్ ఎప్పుడు? 2023 నుంచి సో ఎప్పటి వరకు? 2027 వరకు. రాబోయే 5 సంవత్సరాలకి వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ అనేది ఏం స్ట్రాటజీ పెట్టుకుంది? గోల్ చూడొచ్చు. ఎండ్ ఆఫ్ ద సో గ్లోబల్ టీబీ ఎపిడమిక్ అనేది చూడొచ్చు మనకి. ఇక్కడేమన్నా ఇండికేటర్స్, మైల్ స్టోన్స్ అన్నాడు. సో 2020కి అండ్ 2025కి అండ్ 2030కి అండ్ 2035కి ఇలా మనకి నెక్స్ట్ మైల్ స్టోన్స్ అనేది పెట్టుకోవడం జరిగింది. ఎండ్ ద టీబీ స్ట్రాటజీ చూడండి. the percentage of the reduction in the absolute numbers of the TB deaths. సో టీబీ వల్ల వచ్చే డెత్స్ని తగ్గించాలి. 2020కి 30% డెత్స్ని, 2025కి 70% డెత్స్ని, 2030కి 90% డెత్స్ని, 2035కి 95% డెత్స్ని తగ్గించాలి. దేనివల్ల? టీబీ వల్ల వచ్చే డెత్స్ని. ఎందుకంటే ఆల్రెడీ ఇన్ఫెక్ట్ అయిన వాళ్ళు చనిపోవడానికి అవకాశాలు ఎక్కువ ఉంటాయి కదా. సో అందువల్ల సో టీబీ డెత్స్ యొక్క పర్సంటేజ్ని తగ్గించాలి. టీబీ డెత్స్ యొక్క పర్సంటేజ్ని తగ్గించాలంటే వాళ్ళకి ఏమి ఇవ్వాలి? టీబీ యొక్క ఏంటిది? ట్రీట్మెంట్ అనేది ఇవ్వాలి. ఏమి ఇవ్వాలి? ట్రీట్మెంట్ అనేది ఇవ్వాల్సి ఉంటుంది. ట్రీట్మెంట్ అనేది ఇచ్చినప్పుడే వాళ్ళ యొక్క నెంబర్ ఆఫ్ డెత్స్ ఏమైతే తగ్గడానికి అవకాశం ఉంటుంది. పర్సంటేజ్ ఆఫ్ ద రిడక్షన్ ఇన్ ద టీబీ ఇన్సిడెంట్ రేట్. టీబీ ఇన్సిడెంట్స్ రేట్ అంటే ఏంటిదంటే 1,00,000 మందికి ఎంతమందికి టీబీ అనేది సోకుతుంది. సో దట్ ఈస్ ద ప్రివలెన్స్ ఆఫ్ ద టీబీ. టీబీ ఎంతమందికి వస్తుంది, ఎంతమంది ప్రతి 1,00,000 మందికి ఎంతమందికి టీబీ వస్తుంది అనే దాన్ని ఏమంటాం? టీబీ ఇన్సిడెంట్ రేట్. ద నెంబర్ ఆఫ్ ద పీపుల్ ఆర్ ఇన్ఫెక్టింగ్ విత్ ద మైక్రోబాక్టీరియం ట్యూబర్క్యులోసిస్ పర్ 1,00,000 పాపులేషన్. సో ఎంతమందికి టీబీ వస్తుంది 1,00,000 పాపులేషన్కి, దాన్నే మనం ఏమంటాం? టీబీ ఇన్సిడెన్స్ రేట్ అంటాం. ఓకే, అలా టీబీ ఇన్సిడెన్స్ రేట్ అనేది 20%కి తగ్గించాలి, 50%కి తగ్గించాలి, 80%కి తగ్గించాలి, 90%కి తగ్గించాలి. అంటే 90% తగ్గించాలంటే ఏంటిదన్నమాట మనకి? అంటే దాదాపు ఇప్పుడు ప్రపంచంలో ఎలా అంటే ప్రతి 1,00,000 పీపుల్కి ఇప్పుడు యావరేజ్గా 20 మందికి టీబీ వస్తుంది. దీన్ని తగ్గించాలి. దీన్ని ఏం చేయాలి? 90% తగ్గించాలి అంటే దాని అర్థం ఏంటిది? ఇది 2కి తీసుకురావాలని దాని మీనింగ్. ఓకే, అర్థమవుతుందా? ప్రతి 1,00,000 మందికి ఈరోజు మినిమం 20 మందికి ట్యూబర్క్యులోసిస్ ఇన్ఫెక్టెడ్ పీపుల్ ఉన్నారు. అందువల్ల దాన్ని 90% తగ్గించాలంటే 20 × 90% అంటే 18 తగ్గాలి. అంటే ఎంత మిగులుతా? 2. అంటే 1,00,000 మందికి ఒకరికో ఇద్దరికి మాత్రమే టీబీ రావాలి. 90% వాళ్ళకి రాకూడదు. అర్థమైందా చెప్పింది? సో అది అనమాట. సో ఫైనల్గా సో అది 90% తగ్గించాలని చెప్తున్నాను. నెక్స్ట్ వాళ్ళకి ఒకవేళ టీబీ ఏదైతే ఉందో ఈ టీబీ ద్వారా ఎవరైతే ఇన్ఫెక్ట్ అయ్యారో, ఇన్ఫెక్ట్ అయిన వాళ్ళకి ఏమైతే డిసీజెస్ రోగాలు వచ్చిన తర్వాత వాళ్ళ హాస్పిటల్ ఖర్చులు ఇవన్నీ అవుతుంటాయి. ఆ హాస్పిటల్ ఖర్చుల వల్ల ఫ్యామిలీ మొత్తం కూడా ఏమైతే డిస్ట్రాక్షన్ అవుతుంటుంది. సో అందువల్ల కూడా దాన్ని కూడా తగ్గించాలనుకుంటున్నారు. సో దట్ ఈస్ ద పర్సెంటేజ్ ఆఫ్ ద టీబీ ఎఫెక్టెడ్ హౌస్ హోల్డ్స్ ఫేసింగ్ ద కెటాస్ట్రోఫిక్ టోటల్ కాస్ట్ డ్యూ టు ద టీబీ. ట్యూబర్క్యులోసిస్ ట్రీట్మెంట్ వల్ల డ్రగ్స్ చాలా కాస్ట్లీ ఉంటాయి. సో దాన్ని 0% అంటే మనకి ఏంటిదంటే వాళ్ళ మీద బర్డెన్ పడకూడదు.
ఎవరి మీద? ఎవరైతే టీబీ పేషెంట్స్ ఎవరైతే ఉన్నారో ఆ టీబీ పేషెంట్స్ మీద ఎలాంటి బర్డెన్ పడకుండా తగ్గించాలని టార్గెట్గా పెట్టుకోవడం జరిగింది. ఇవన్నీ కూడా మనకి సో ఎండ్ ద టీబీ స్ట్రాటజీ ఆఫ్ ద గ్లాండ్స్ మనకి, ఓకేనా? ఇవన్నీ గుర్తుపెట్టుకోవాలా సార్ అంటే అవసరం లేదు. సో జస్ట్ ఇక్కడ వరకు 2035 వరకు ఎంత తగ్గించాలనుకుంటుంది అనేది జస్ట్ మనకు ఐడియా ఉంటే చాలు. రెండే ఉన్నాయి ఇక్కడ, 95%, 90%, 0% ఆటోమేటిక్, ఓకే? సో అది గుర్తుపెట్టుకోవడానికి ట్రై చేయాలి మనకి. లాస్ట్ది 2035 నాటికి ఏంటిది? పర్సెంటేజ్ రిడక్షన్ ఇన్ ద అబ్జల్యూట్ నెంబర్ ఎంత తగ్గాల? 95% తగ్గాలి. అంటే ఇప్పుడు ఎంత ఉంది? 10.6 మిలియన్స్ ఉన్నారా లేదా? ఆ 10.6 మిలియన్స్ని 95% తగ్గించాలి. అంటే దాని అర్థం ఏంటిది? 1 మిలియన్ పీపుల్ కన్నా ఎక్కువ ఉండకూడదు టీబీ పేషెంట్స్ ప్రపంచం మొత్తం. ఇప్పుడు ఎంత ఉన్నారు? 10 మిలియన్స్ ఉన్నారు. 95% తగ్గిస్తున్నామంటే ఎంత? 10.6 మిలియన్ 95% తగ్గిస్తున్నామంటే సో అర్థమవుతుందమ్మా ఇక్కడ ఆల్రెడీ ఇప్పుడు ఎంత ఉన్నారో 10.6 మిలియన్స్ ఉన్నారా లేదా? 95% తగ్గిస్తున్నామంటే విచ్ మీన్స్ 1 మిలియన్ పీపుల్కి తగ్గించుతామని దాని మీనింగ్, ఓకే రైట్. నెక్స్ట్ ఇప్పుడు 2023 నుంచి 2027 వరకు రాబోయే 5 సంవత్సరాలు, 2023 నుంచి 2027కి రాబోయే 5 సంవత్సరాలు ఉన్నాయి కదా. సో రాబోయే 5 సంవత్సరాలకి WHO అనేది ఏం టార్గెట్గా పెట్టుకుంది అనేది మనం చూస్తే సో క్లియర్గా ఇక్కడ చూడండి. టీబీ ట్రీట్మెంట్ ఎంతమందికి టీబీ ట్రీట్మెంట్ ఇవ్వాలనుకుంటుంది గవర్నమెంట్? ఇప్పుడు 2023 నుంచి 2027 వరకు 90% ఆఫ్ ద పీపుల్కి టీబీ ట్రీట్మెంట్ ఇవ్వాలనుకుంటుంది, విచ్ ఈస్ ఈక్వల్ టు ద 45 మిలియన్ పీపుల్ గ్లోబల్లీ ఇన్ ద అప్కమింగ్ 5 years. ఈ క్వశ్చన్ అనేది అడుగుతారు అనమాట, ఓకే? 45 మిలియన్ పీపుల్కి మనకి ట్రీట్మెంట్ ఇవ్వాలనుకుంటుంది. అంతకుముందు ఎంత టార్గెట్ పెట్టుకుంది? 40 మిలియన్ పీపుల్కి టార్గెట్ పెట్టుకుంది. ఇప్పుడు ఈ ఇయర్ ఎంత పెట్టుకుంది? 45 మిలియన్స్కి పెట్టుకుంది. 2018 నుంచి 2022కి ఎంత టార్గెట్ ఉండే? 40 మిలియన్స్ ఉంటే దాంట్లో 3.4 మిలియన్స్ని మనం ట్రీట్ చేయడం జరిగింది. ఈ సంవత్సరం టార్గెట్ ఎంత? 45 మిలియన్స్. 45 మిలియన్స్. సో 45 మిలియన్స్ విచ్ ఇన్క్లూడ్స్ ద 4.5 మిలియన్ చిల్డ్రన్స్ కూడా అండ్ ప్లస్ 1.5 మిలియన్ ఆఫ్ ద మల్టీ డ్రగ్ రెసిస్టెంట్ అందరు కలిపి మొత్తం. సో వీళ్ళే 6 మిలియన్స్ ఉన్నారు. ఆ 45 lakhsలో వీళ్ళే 6 మిలియన్స్ ఉన్నారు. ఎవరెవరు? 4.5 మిలియన్ చిల్డ్రన్స్ ప్లస్ 1.5 మిలియన్ ఎవరు? డ్రగ్ రెసిస్టెంట్. మొత్తం 45 మిలియన్ పీపుల్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు అనమాట. నెక్స్ట్ చెక్ చేస్తే సో కవరేజ్ ఆఫ్ ద పీపుల్ అండ్ ట్రీట్మెంట్, టీబీకి సంబంధించిన ట్రీట్మెంట్ అనేది ఎంతమందికి? 90% ఆఫ్ ద పీపుల్కి మనం ట్రీట్మెంట్ ఇవ్వడానికి ట్రై చేయాలి, విచ్ ఈస్ ఈక్వల్ టు ద వాట్ 45 మిలియన్స్ ఆఫ్ ద పీపుల్. 45 మిలియన్స్ ఆఫ్ ద పీపుల్కి మన ట్రీట్మెంట్ అందడానికి కూడా సో ట్రై చేస్తూ ఉండాలి. కవరేజ్ ఆఫ్ ద వాట్ ర్యాపిడ్ డయాగ్నోస్టిక్ టెస్ట్ ఫర్ ద టీబీ 100% బై టీబీ. అంటే మనకు టీబీ ఉందని తెలుసుకోవడానికి కోసము మనకి స్మియర్ టెస్ట్ అని ఉంటుంది. దానికి ట్యూబర్క్యులోసిస్కి చేసేది ఏంటిది? స్మియర్ టెస్ట్. స్మియర్ టెస్ట్ అంటే ఏమని చెప్పాలి మీకు? స్ఫూటం అంటే ఏమంటాం మన వాళ్ళు అని మనం ఉంచుతుంటాం కదా, ఉంచినప్పుడు వస్తుందా లేదా? సో దాన్ని సలైవా అనేది గడ్డలుగా వస్తుంటాయి కదా మనకు, లాలాజలం అనేది గడ్డలుగా వస్తుంటే దాన్ని స్ఫూటం అంటాం. ఆ స్ఫూటం తీసుకొని ద స్మియర్ టెస్ట్ అని చేయాలి. అది అంతట ఎక్విప్మెంట్ అనేది అవైలబిలిటీ ఉండదు. సో అందువల్ల దాని గురించి మనకి అందుకే చెప్తున్నాం ఏంటిది? కవరేజ్ ఆఫ్ ద ర్యాపిడ్ డయాగ్నోస్టిక్ టెస్ట్ అనేది 90% 100% అనేది అందరికీ అందుబాటులోకి తీసుకురావాలి. నెక్స్ట్ కవరేజ్ ఆఫ్ ద హెల్త్ అండ్ సోషల్ బెనిఫిట్స్, అంటే వీళ్ళు ఎవరైతే సఫర్ అవుతున్నారో వాళ్ళకి గవర్నమెంట్ అనేది సో ఏమైనా సోషల్ బెనిఫిట్స్ ఇవ్వడానికి కోసం 100% బై ద 2027 వాళ్ళకి హెల్త్ అండ్ సోషల్ బెనిఫిట్స్ కూడా ఇవ్వాలి. ఒకప్పుడు ట్రైన్లలో ట్రావెల్ చేయడానికి వీలు లేకుండే, టీబీ కానీ వచ్చిన వాళ్ళని ట్రైన్లో అలో చేయకపోయేది ఒకప్పుడు రైల్వే డిపార్ట్మెంట్, ఇప్పుడు అలో చేస్తున్నారు. అట్లాగే ఇప్పుడు నిక్షయ అనే పథకం కింద గవర్నమెంట్ అనేది 500 రూపాయలు నెలకి 500 రూపాయల మనకి బెనిఫిట్ని కూడా ఇస్తుంది. ఎందుకంటే డ్రగ్స్ని అవన్నీ కొనుక్కోవడానికి కోసం గవర్నమెంట్ ఆఫ్ ఇండియా నిక్షయ అనే దాని కింద. సో అలా మనకి సోషల్ హెల్త్ బెనిఫిట్స్ అనేది మనకి 100% రీచ్ అవ్వాలి. అవైలబిలిటీ ఆఫ్ ద న్యూ ట్యూబర్క్యులోసిస్ వ్యాక్సిన్స్, సో ఇది కొత్త నెక్స్ట్ ఇన్వెంట్ చేయాలి మనం. నెక్స్ట్ ట్యూబర్క్యులోసిస్కి మనకు ప్రతి ఇయర్ 22 బిలియన్స్ని స్పెండ్ చేయాలి అండ్ 2030 నాటికి 35 బిలియన్స్ని స్పెండ్ చేయాలనుకుంటుంది. దేనికోసం? ట్యూబర్క్యులోసిస్ నివారణ కోసము ఒక సంవత్సరానికి 22 బిలియన్స్ స్పెండింగ్ రీచ్ అవ్వాలి. బై విచ్ ఇయర్? 2027. ఎవరు స్పెండ్ చేయాలి? ప్రపంచ దేశాలు అన్ని కలిసి స్పెండ్ చేయాలి. అండ్ నెక్స్ట్ వచ్చేసి అమౌంట్ ఆఫ్ ద ఫండింగ్ ఫర్ ద టీబీ రీసెర్చ్కి 5 బిలియన్ రూపీస్ అనేది మనము స్పెండ్ చేయాలి రీసెర్చ్ చేయడానికి కోసం ఏ ఇయర్కి? బై 2027 నాటికి. 2027 నాటికి 5 బిలియన్స్ని స్పెండ్ చేయాలి. అలాగే ఒక్కొక్క దేనికి? రీసెర్చ్ కోసం. ఓవరాల్గా జనాలకి డ్రగ్స్ ఇవ్వడానికి, సోషల్ బెనిఫిట్స్ ఇవ్వడానికి కోసం ఎంత? 22 బిలియన్స్ని స్పెండ్ చేయాలి. అట్లాగే డ్రగ్ డయాగ్నోస్టిక్ టెస్ట్ అందరికీ అందుబాటులోకి రావాలి. సోషల్ బెనిఫిట్స్ అనేది 100% అందరికీ రావాలి కదా, 90% అని ఉంటుందా? ఉండదు కదా, అందరికీ రావాలి కాబట్టి 100%. ఓకేనా? సో నెక్స్ట్ ఎంతమందిని ట్రీట్ చేయాలనుకుంటుంది? 45 మిలియన్స్ పీపుల్ని ట్రీట్
ట్రీట్ చేయాలనుకుంటుంది, 45 పీపుల్ని కవర్ చేయాలనుకుంటుంది, కవర్ చేసిన వాళ్ళందరికీ ట్రీట్మెంట్ ఇవ్వాలనుకుంటుంది. అందువల్ల ఇక్కడ ఏమన్నాం, టీబీ కవరేజ్ అన్నాం, ఇక్కడ ఏమన్నాం ప్రివెంటివ్ ట్రీట్మెంట్ అన్నాం. సో ఎంతమందిని కవర్ చేస్తామో అంతమంది ట్రీట్మెంట్ ఇవ్వాల్సిందే కదా. సో ఇక్కడ ఎంతమందిని కవర్ చేస్తున్నాం, 45 పీపుల్ని కవర్ చేస్తున్నాం. ఎంతమంది ట్రీట్మెంట్ ఇవ్వాలనుకుంటున్నాం, 45 పీపుల్కి ఇవ్వాలనుకుంటున్నాం. ఈ 45 మిలియన్ పీపుల్ ఈక్వల్ టు ఎంత, 90%. సో 2020 నాటికి ఇంతమందికి ట్రీట్మెంట్ ఇవ్వాలని చెప్పేసి మరి గవర్నమెంట్ అనేది టార్గెట్గా పెట్టుకుంది. సో కాబట్టి ఎగ్జామినేషన్లో వచ్చేది ఇదే క్వశ్చన్. సో కాబట్టి రట్టా మార్కే జానా సీదా. ఓకే, ఎగ్జామినేషన్లో ఇది గుర్తుపెట్టుకోవడానికి ట్రై చేయాలి. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఎగ్జామినేషన్లో కొంచెం ఇది గుర్తుపెట్టుకోవడానికి ట్రై చేయాలి. సో ఇది ఓకేనా, రైట్. సో ఇది మనకి వరల్డ్ గ్లోబల్ ట్యూబర్క్యులోసిస్ రిపోర్ట్ అనమాట. సో ఇప్పటివరకు ఉన్నటువంటి ఇవి ఓకేనా. సో థ్యాంక్ యూ ఎవ్రీవన్. సో ఆంధ్రప్రదేశ్ వాళ్ళైతే అమరావతి ఆన్లైన్ అనే యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. తెలంగాణ వాళ్ళైతే జీనియస్ ఆన్లైన్ అనే యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. పీడిఎఫ్స్ కోసం టెలిగ్రామ్ ఛానల్లో చూడండి. సో జీనియస్ ఆన్లైన్ అనే టెలిగ్రామ్ ఛానల్ అండ్ అమరావతి ఆన్లైన్ అనే టెలిగ్రామ్ ఛానల్లో మీకు వీడియోస్కి సంబంధించిన పీడిఎఫ్స్ అనేవి అవైలబిలిటీ ఉంటాయి. అండ్ థ్యాంక్ యూ ఎవ్రీవన్ అండ్ ఆల్ ద బెస్ట్. జై హింద్.